ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలు. ఈ సిన్ని వర్తమానము తండ్రుల విషయమై మాట్లాడుచున్నాడు దేవుడు. ఎందుకు తండ్రుల విషయమై దేవుడు మాట్లాడుతున్నాడంటే, ముందుగా తండ్రులకు ఎందుకు చెప్తున్నాడంటే, తండ్రులు అనుభవజ్ఞానులై ఉన్నారు. వారు ఎన్నో ఇబ్బందుల్లో నుండి, ఇరకాటంలో నుండి, సమస్యల్లో నుండి, అవమానాల్లో నుండి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని వచ్చారు. అందుకని పిల్లల విషయమై తండ్రులకి ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట మీ అందరికీ తెలిసినది. ఎందుకంటే నేను మరలా మీకు చెప్పవలసినంత అంత గొప్పవాడిని నేనేమి కాదు. దేవుడు ఇచ్చిన ఈ చిన్న జ్ఞానమును బట్టి నేను మీ ముందు మాట్లాడుతున్నాను, కానీ నేను అంతటి వాడిని కాదు. మీ అందరికీ తెలుసు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటున్నాడు. ఎందుకు మీ పిల్లలకి కోపము రేపొద్దు అంటున్నాడంటే, మనంతటి వాళ్ళు వారు అయ్యారు. నలుగురిలో నేను తండ్రిని కదా, మేము తల్లిదండ్రులం కదా, తప్పు చేశాడు వాడిని నలుగురిలో సిగ్గుపరిచినట్లుగా మనం మాట్లాడడం, వాళ్ళని లేకపోతే ఎట్టకరంగా మనం మాట్లాడడం, పిల్లరా అది తగినది కాదు అని తల్లిదండ్రులకు దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మీ పిల్లలకు కోపము రేపక అంటే కోపము వచ్చేటట్లుగా మీరు వారిని మాట్లాడవద్దు అని అంటున్నాడు. వారికి కోపం వచ్చినట్లుగా మాట్లాడవద్దు. వారు ఏ రీతిలో మనం మాట్లాడితే వారు వింటారు అంత మనం ఎరిగి ఉన్నవారు పిల్లారా. అందును బట్టి వారికి కోపము రేపకండి, వారికి కోపం వచ్చేటట్లుగా మీరు మాట్లాడకండి అంటున్నాడు. కొలసీలు రాసిన పత్రికలో కూడా ఏమంటున్నాడు? కొలసీలు రాసిన పత్రికలో కూడా చక్కటి మాట ఏం మాట్లాడుతున్నాడు? 3వ అధ్యాయము 22వ వచనంలో చక్కటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రులారా మీ పిల్లలు మనస్సు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టించకుడి. అవును, నలుగురిలో మనము వారు సిగ్గుపడేటట్లుగా మనము మాట్లాడినప్పుడు వారి మనసులు కృంగి వారు చాలా బాధపడతారు. అవసరమైతే ఆ నలుగురిలో తండ్రి అని కూడా చూడకుండా, తల్లి అని చూడకుండా వారు మాట్లాడే పరిస్థితులు సంభవిస్తాయి. వారు తిరగబడే పరిస్థితులు సంభవిస్తాయి. అందుని బట్టి పిల్లల పట్ల మనం ఎలాగ ఉండాలంటే, వారిని అనుసరించి, ఇంక మనంతటి వాళ్ళు అయ్యారు కాబట్టి మనం వారిని అనుసరించి వారికి ఎలా చెబితే బాగుంటుంది, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలని ఆలోచన కలిగి ఉండి మనము నడుచుకుంటే మన గౌరవం ఉంటుంది. పిల్లారా చాలా బాగుంటుంది. అందుకనే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు అంటున్నాడు. వారి మనసులు కృంగినట్లుగా మనం మాట్లాడొద్దు అంటున్నాడు. అంతేనా? అలాగేనంటుంటా. అదే తండ్రులారా మీ పిల్లలు మనస్సు కృంగునట్లు వారికి కోపము పుట్టించకుడి. ఎందుకంటే నేను తండ్రిని కదా అని మనము పిల్లలని ఇంకా చిన్న పిల్లలప్పుడు బెత్తం పుచ్చుకున్నట్లుగా ఇప్పుడు మనం బెత్తం పుచ్చుకుంటే కుదరదు. వారికి ఎప్పుడు చెప్పాలో, ఎలాగ చెప్పాలో జ్ఞానానుసారంగా నడుచుకోవాలి. వారి మనసులు కృంగిపోయేటట్లుగా వారిని మనము మాట్లాడకూడదు. అర్థమైంది కదా? పిల్లలకి కోపము రేపొద్దు. వారికి ఎప్పుడు ఎలా చెప్పాలి, ఏ రీతిలో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలాగా ఈ చెబితే వింటారు అనే ఒక ఆలోచన మనము గ్రహించి తల్లిదండ్రులమైన మనము నడుచుకున్నట్లయితే ఎంతో
అద్భుతంగా పిల్లలు ఆశీర్వదింపబడతారు. మనకి కూడా మహిమకరముగా మరి ఎంతో మనము కూడా వారి పట్ల గనపరచబడతాం. ఓకేనా? చివరి మాట అది, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకండి. ఏ రీతిలో అంటే వారి మనసులు కృంగినట్లుగా మీరు మాట్లాడవద్దు. ఓకేనా? ఈ చిన్న వర్తమానం దేవుడు మాట్లాడాడు. దేవుడి చిత్తమైతే మరొకసారి ఇదే రీతిలో మీ ముందుకు నేను వస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ శుభవందనాలు.